భ్రియమాణం కర్ణ వివరాం మామపి మందభాగినీం జడితి ఉచ్ఛ్వాసయతి. అది నా చెవిలో పడి ఆ పోయిన తెలివితో ప్రాణం ఈ కట్టె వదిలి అటు వెళ్ళిపోరాదా, మళ్ళీ నన్ను దురదృష్టవంతురాళ్ళని మళ్ళీ తెలివిలోకి తీసుకొచ్చింది, బతికించింది ఆ వాక్కు అంటోంది. ఐ ఫెయింటెడ్, ఐ బికేమ్ అన్కాన్షియస్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ బెటర్ ఇఫ్ I would have left this body when I fainted and became unconscious. But I am still unfortunate. That voice brought me back again to consciousness to live an unhappy life on this earth. So, again I am conscious. What for? For the unhappiness. I am unlucky. It would have been better if I would have died when I became unconscious and left this body. But this voice brought me back again to consciousness. ఆ కంఠధ్వని మళ్ళీ నన్ను తెలివిలోకి తీసుకొచ్చింది. ఎందుకోసం? ఈ దురదృష్టం కోసం, ఇలాంటి జీవితం ఇంకా బతకటం కోసం. తమస సస్నేహాస్త్రం ఐవత్సే కిమవ్యక్తేపి నినదే కుతస్త్యేపి త్వమీదృశి. అమ్మాయి ఆనాది అంటుంది, ఇంకా చిన్నగా వినపడలేదు స్పష్టంగా ఆ వాక్కు, అది ఎవరిదో తెలిసి తెలియకుండా ఉన్నటువంటి వాక్కు. అది వినపడగా ఉందే నువ్వు రాముడిది అని అనటం, అది నీకు తెలివి తీసుకురావటం, నువ్వు లేచి కూర్చుంటాం, దాని గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు తెలివి లేని క్షణంలో కూడా అది నీ మీద పనిచేసింది. స్తనయిత్రం మయూరీవ చకితోత్కంఠిత స్థిత. ఉరుమురుమేటప్పటికీ మేఘం నెమలిలాగా తెలియకుండా ఈ నెమలి ఈకలు పింఛంలో ఇలా లేస్తాయిట పైకి వాటంతరే. అలాగా నీ మనస్సు ఆ వాక్కు వినిపించడానికి ఇలాగా లేచిపోయింది తమాషగా. See, the voice is heard from a distance, somewhere. It is not distinct even to us. But you are unconscious when the voice is uttered. Still immediately it has effect upon you. And just as the peacock living in a forest in summer, when there is suddenly a cloud, a blue cloud, and when the cloud thunders on the mountain, even without the knowledge of the peacock, the tail and the parts of the body of the peacock, they become like that. So your consciousness has become like that even without your own knowledge. So with that voice, just like with the thunder of the cloud, the peacock's tail and the body and the quills, every part, the hair of it, it moves and stands up. So your consciousness stood up through your ears when you heard that sound. స్తనయిత్రవు అంటే ఉరుమునందు మయూరీవ నెమలి వలె చకిత ఉత్కంఠిత స్థితి. నువ్వు కదిలి ఉత్కంఠ చెందావు అన్నది సీత. భగవతి కింపణసి అపరిస్ఫుటం, ఇది స్పష్టంగా వినిపించటం లేదంటే స్పష్టంగా వినిపించకపోవటం ఉండదు ఆయన కంఠధ్వనికి ఏనాడు. నువ్వు వినిపిస్తే స్పష్టంగా వినిపించడమే అన్నది సీత. సీత సేస్, డూ యూ సే దట్ ఇట్ ఈస్ నాట్ డిస్టింక్ట్ హిజ్ వాయిస్? ఇట్స్ నాట్ పాసిబుల్. హిజ్ వాయిస్ ఈజ్ ఆల్వేస్ డిస్టింక్ట్, నాట్ అట్ ఆల్ ఇండిస్టింక్ట్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హిజ్ వాయిస్. దట్ ఈస్ వాట్ సీత సేస్. మయా పునః స్వర సంయోగేన ప్రత్యభిజ్ఞాతం ఆర్యపుత్ర ఏవ వ్యాహరతి. ఆ స్వరం నాకు తెలుసు, ఆ కంఠధ్వని అది ఆయనదే. అది మీకు ఎవరికి తెలియకపోవచ్చు, వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. ఐ నో దట్ వాయిస్, ఐ రికగ్నైజ్ దట్ వాయిస్. యూ మే టేక్ టైమ్ టు రికగ్నైజ్ ఇట్. ఐఎమ్ ది పర్సన్ హూ నోస్ ఇట్. ఇట్ ఈస్ హిజ్ వాయిస్ అండ్ దేర్ కెనాట్ బి ఎ మిస్టేక్, షీ సేస్. తమస శ్రూయతే తపస్యతః కిల శూద్రస్య దండధారణార్థం ఐక్ష్వాకో రామ జనస్థానమాగత. ఇది ఇక్కడ ఎవడో తపస్సు చేస్తున్నాడని వాడిని దండించడం కోసం అని చెప్పి ఇక్కడికి రాముడు వస్తాడని ఎవరో చెప్పారు, విన్నాం, మోసే ఉంటే ఉండొచ్చు అంది ఆవిడ. అంటే ఆవిడికి తెలిసి తీసుకొచ్చినట్టు ఉండకూడదుగా, తెలియకూడదుగా. దెన్ షీ సేస్, సంబడి క్యారీడ్ ది న్యూస్ దట్ దెర్ ఈస్ సమ్ ఫెలో మెడిటేటింగ్ హియర్ అండ్ రామ హ్యాడ్ టు కట్ హిజ్ హెడ్, సో హీ హ్యాస్ టు కమ్ హియర్. It is probable that Rama visits this place. It may be true also. He might have come. We don't know. That is what she says.
సీత దిష్ట్యా అపరిహీన రాజధర్మ ఖలు స రాజా. అదృష్టవశము చేత తన పరిపాలన రాజకార్యములయందు ఏమరుపాటు లేకుండా ఉన్నాడు రాముడు. చాలా సంతోషం. ఇట్ ఈస్ సంథింగ్. అంటే ఒక ఎట్టి పొడుపు ఉన్నది అందులో. ఏ ప్రజల పరిపాలన కోసం అని చెప్పి నన్ను వదిలిపెట్టాడో ఆ ప్రజల పరిపాలన కోసం అని చెప్పి మెడకాయలు నరకటం కూడా అవసరం వచ్చినా నరికేస్తున్నాడు. పోనీ లేదు సంతోషం. కానీ ఇంకోటి కూడా ఉంది. నన్ను వదిలిపెట్టి దుఃఖంతో ఉండకుండా తన పనులు తను చేసుకుంటూ ప్రజల ఆరాధన చేస్తున్నాడు. అంతకంటే నాకు జన్మకు కావాల్సింది ఏమిటని రెండూ ఉన్నాయి. సో సీత సేస్, సో ఈజ్ ఇట్ సో? I had to travel all this place and come here to save a boy. So he is attending his administrative duties as carefully as he was doing. And he is, once again I find that he is so strict in his duties. I am happy to notice it. He was strict in leaving of Sita. That is what she means. And now she says, he is also strict in doing all these things. I am very happy. Very happy to notice that he continues to be strict in the same way as he does when he did leave me. This is what she means. నేపథ్యే అప్పుడు చెరలోంచి వినిపిస్తుంది ఇంతలోకే. యత్ర ద్రుమా అపి మృగా అపి బాంధవో మే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చెట్లును జంతువులు పిట్టలు అన్నీ కూడా నాకు చుట్టాలు అంతేగాని చెట్లు పెట్లు నాకు దగ్గర బంధువులు, నా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళంతా అంటున్నాడు రాముడు. బయట నుంచి అంటున్నాడు. ది వాయిస్ ఆఫ్ రామ ఈజ్ హర్డ్ అగైన్. హీ సేస్, this is a place where even the trees, the insects, the little birds and the animals are my relatives. They belong to my family. They are my children. That is what Rama says. यत्र द्रुमा अपि मृगा अपि बांधवो मे यानि प्रिया सहचरश्चिरमध्यवास्यम्. They had the privilege of living with Sita for some time here. They were reared by her, tended by her, brought up by her. They are her children. So they are specially favorites to me. I want to see them, he says. యతాని తాని బహు నిర్జర కంధరాణి గోదావరి పరిసరస్య గిరేస్తటాని. ఈ గోదావరికి పక్కన ఉన్నటువంటి కొండలు, వాటి పక్కన ఉన్న లోయలు, ఇవి నాకు బాగా పరిచయం. ఇవి ప్రతి భాగము కూడా సీతాదేవి యొక్క సాన్నిధ్యమును అనుభవించి మేమిద్దరం కలిసి తిరిగినటువంటివి. ఆవిడ జ్ఞప్తి స్మరణ ఉండటానికి వీల్లేని చోటంటూ ఇక్కడ లేదు. సో these mountains on the banks of Godavari river and the valleys here and the forests, the trees, every nook and corner has the association of Sita's ideas. They cannot be seen without an idea of Sita by me here.